తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం మహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవత స్వరూపం. కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియం కృష్ణం ద్వైపాయనం వందే కృష్ణం వందే పృథాసుతం. జన్మాద్యస్య యతోన్వయా ఇతరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః. తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి సత్యం పరం ధీమహి సత్యం పరం ధీమహి. ధర్మప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైః ఈశ్వర సజ్జో హృద్యావరుధ్యతే అత్ర కృతిభిః శుశ్రూషిభిః తక్షణాత్. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవశ్యం సదసంధిజర్జరం కిమౌషధైః క్లిశ్యసి మూఢదుర్మతే నిరామయం కృష్ణరసాయనం పిబా. దారావారాకరవరసుతాతే తనూజో విరించి స్తోతా వేదస్తవ సురగణో భృత్యవర్గః ప్రసాదః ముక్తిః మాయా జగదవికలం తావకీ దేవకీ తే మాతా మిత్రం బలరిపుసుతః త్వయ్యతోన్యం న జానే. వంశే విభూషితకరాత్ నవనీరదాభాత్ పీతాంబరాత్ అరుణబింబఫలాధరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాత్ అరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. కస్తూరీ తిలకం లలాటపటలే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే వరమౌక్తికం కరతలే వేణుః కరే కంకణం సర్వాంగే హరిచందనం సులలితం కంఠే చ ముక్తావలి. గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాలచూడామణిః శాంతం శాశ్వతమప్రమేయమనఘం నిర్వాణశాంతిప్రదం బ్రహ్మా శంభుఫణీంద్రసేవ్యమనిశం వేదాంతవేద్యం విభుం. రామాఖ్యం జగదీశ్వరం సురగురుం మాయామానుష్యం హరిం వందేహం కరుణాకరం రఘువరం భూపాలచూడామణిం. నాన్యా స్పృహా రఘుపతే హృదయే స్మదీయే సత్యం వదామి చ భవాన్ అఖిలాంతరాత్మా. భక్తిం ప్రయచ్ఛ రఘుపుంగవ నిర్భరాం మే కామాదిదోషరహితం కురు మానసం చ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్తి స్వస్తరుణీకరాగ్రవిగలత్కల్పప్రసూనాప్లుతం వస్తు ప్రస్తుత వేణునాదలహరి నిర్వాణ నిర్వ్యాకులం స్రస్తస్రస్త నిబద్ధనే వివిలసద్గోపీ సహస్రావృతం తన్యస్తన తాపవర్గ అఖిలోదారం కిశోరాకృతి. యోగేంద్రాణం త్వవంగేషు అధిక సుమధురం ముక్తిభాయాం నివాసో భక్తానాం కామవర్షద్యుతర్కితలయం నాథతే పాదమూలం. నిత్యం చిత్తస్థితం మే పవనపురపతే కృష్ణకారుణ్య సింధో హృత్వా నిశేషతాపాన్ ప్రదిశతు మానందసుధాలక్ష్మీం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం నమో భగవతే వ్యాసదేవాయ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీసుఖబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ శరణం మమ. బంధువులారా, శ్రీమద్ భాగవతాన్ని దశమస్కంధం వరకు యథాశక్తి యథామతి అనుభవించి ఏకాదశ స్కంధంలో ప్రవేశించి ఈ ఏకాదశ స్కంధం స్వామి యొక్క ఫాలభాగముగా మనకి చెప్పబడుతుంది. యథార్థానికి భాగవత స్కంధములలో ఏకాదశి స్కందం సర్వోత్కృష్టమైనటువంటి స్కందం.
దానిలో మనకి 31 అధ్యాయములు అనేటువంటివి ప్రత్యేకంగా చెప్పబడతాయి. ప్రధానంగా కృష్ణ చరిత్ర దశ ఏకాదశి స్కంధములలోనే చాలా స్పష్టంగా చెప్పబడినటువంటిది. అసలు భాగవతం యొక్క పరమ ఉద్దేశ్యము కృష్ణుణ్ణి వర్ణించడం, వాసుదేవుణ్ణి వర్ణించడం. అది కూడా నారదుడు ప్రేరేపిస్తే వ్యాస భగవానుడు దాన్ని మనకి భాగవత రూపంగా అనుగ్రహించాడు. కృష్ణ చరిత్ర ఎటువంటిది అంటే కృష్ణ నామము కూడా మనము ఈ జనన మరణ రూపమైనటువంటి సంసార చక్రంలో తిరుగుతూ ఉన్నాం కాబట్టి దీని నుండి మనం విముక్తిని పొందాలి అనుకుంటే కృష్ణనామాన్ని స్వీకరించాం. ఎందుకంటే కృష్ణనామములో చాలామంది దేవతలు ఉన్నారు. ఆ కృష్ణ అనేటువంటిది కకారము, రుకారము, షకారము, నకారము, అకారము, విసర్గ 6 అక్షరాలు ఉన్నాయి. విసర్గ అంటే 2 చుక్కలు పెడతాం. అది ఏమిటి ఇందులో అంటే కకారార్థో లక్ష్మీకాంత, కకారము చేత వైకుంఠవాసి అయినటువంటి లక్ష్మీనారాయణ చెప్పబడతాడు. రుకార రామ, రుకారం చేత రామచంద్ర ప్రభు. అకారము చేత క్షీరాబ్ధిశయనుడైనటువంటి అనిరుద్ధ స్వరూపం చెప్పబడుతుంది. షకారము అనేటువంటి తర్వాత నకారో నారసింహచ్చ, నకారం నరసింహస్వామి తెలియజేస్తుంది. అకారం అనేటువంటిది అగ్నిబీజం, అయినే మన లోపల జఠరాగ్ని రూపంగా ఉన్నాడు. ఇక విసర్గ అనేటువంటిది బదరికాశ్రమంలో ఉండేటువంటి నారాయణని తెలియజేస్తుంది. అంటే ఒక్కసారి కృష్ణనామాన్ని ఉచ్చరిస్తే వైకుంఠవాసి, క్షీరసాగర్లో ఉండేటువంటి వాడు రామచంద్ర ప్రభు, నరసింహస్వామి, మనలోపడిని జఠరాగ్ని రూపంగా ఉండేటువంటి పరమాత్మ, నారాయణని మనం భావించేటువంటి స్థితి కలుగుతుంది. సహజంగా 3 సార్లు ఏదైనా చేయాలని శాస్త్రం చెబుతుంది. ఆ 3 సార్లులోనూ ప్రధానంగా మనకి రామనామ వైభవం అనేటువంటి చెప్పబడుతుంది పద్మపురాణం. శ్రీరామో రామ రామ ఇది అని. అంటే 3 సార్లు రామనామాన్ని చెబితే ఒకసారి సహస్రనామాన్ని చేసినటువంటి ఫలితం వస్తుంది. కానీ దానికన్నా కూడా కృష్ణనామాన్ని ఒక్కసారి చెబితే త్రివార ఫలం లభేది. 3 సార్లు విష్ణు సహస్రనామం చేస్తాం. కాబట్టి మన జీవితం అంతా కృష్ణనామముతోటి, కృష్ణ లీలలతోటి, కృష్ణ గుణగణములతోటి, కృష్ణుడి యొక్క మాయా విలసితమైనటువంటి ఆయన యొక్క జన్మ, ఆయన యొక్క కర్మ అనేటువంటిది ఏదైతే ఉందో అది మనని పవిత్రం చేస్తుంది. అంత పవిత్రంగా ఇంకో సాధనము ద్వారా మనం పవిత్రం కావటం కానీ, మనసును శుద్ధి చేసుకోవటానికి కానీ ఇంకొక మార్గము లేదు. కేవలము కృష్ణ చరిత్ర, శ్రీమద్ భాగవతము అనేటువంటిది అన్నమాట. అటువంటి కృష్ణ చరిత్రను అనుభవించిన తర్వాత ఇప్పుడు స్వామి యొక్క అవతారం ఉపసంహరించుకోవడం అనేటువంటిది కూడా ఉంటుంది. అందుకోసమని కృష్ణ పరమాత్మ ద్వారకానగరంలో ఉన్నాడు. చక్కగా ద్వారకానగరంలో ఉండగానే మహర్షులందరూ కూడా ఆయన్ని అభినందించడానికి వస్తారు. ఇదే సన్నివేశము రామాయణంలో కూడా కనపడుతుంది. రామచంద్ర ప్రభు రావణాసురుడు సంహరించినందుకు గాను మహర్షులందరూ కూడా ఆయనకి కృతజ్ఞతలు చెప్పడానికని చెప్పి ఉత్తరాఖండ 1వ సర్గంలోనే ఈ విషయం చెప్పబడుతుంది. అలాగే ఇక్కడ కూడా స్వామి భూభారాన్ని తగ్గించాడు. తనను ఆశ్రయించినటువంటి పాండవులకి విజయాన్ని కట్టుబెట్టాడు. దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి వారు, కలిపురుషుడు ప్రధానంగా ఉండేటువంటి దుర్యోధనాదులందరూ కూడా అంతరించారు. ద్వారకానగరంలో హాయిగా ఉంటున్నాడు. కానీ ఆయనకు కూడా భూభారం మొత్తం తగ్గలేదు, ఇంకా కొంత భారం ఉంది. అదేమిటంటే మా యాదవుల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకని? వాళ్ళందరూ నా రక్షణలో ఉన్నారు. అంచేత వీళ్ళని నశింపచేయటానికి అంతఃకలములు అనేటువంటి సృష్టించాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే స్వామి యొక్క సంకల్పం చేత మహర్షులందరూ కూడా ద్వారకా నగరానికి వచ్చారు. వాళ్ళ పేర్లేవి కూడా నేను రోజు చెప్పుకున్నాం. వచ్చి కృష్ణ పరమాత్మని దర్శించారు. ఎలా ఉంటాడు కృష్ణుడు? చక్కటి పద్యం పోతన్న గారిది ఉండేటువంటిది అన్నమాట. ద్వారకానగరంబునకు అనుదించి అందు ఘనుని శ్రీకృష్ణుని కౌస్తుభాభరణుని
కర్ణకుండరయుగ్మ ఘనకపోలు పుండరీకాక్షు అంబోదర శ్యాముని కలిత నారారత్న ఘన కిరీటు అజానుబాహు నిరర్గళాయుధహస్తు శ్రీవక్షు పీత కౌశేయవాసు రుక్మిణీ నయన సరోజ దివాకరు బ్రహ్మాది సురసేవ్య పాదపద్ము దుష్ట నిగ్రహ శిష్ట సంతోషకరణు కోటి మన్యధలావణ్య కోమలాంగు నార్తజన రక్షైక విఖ్యాత చరితు కనిరి కరుణా సముద్రుని ఘనులు మునులు. ఆ మహర్షులందరూ కూడా ఆయన దర్శించే తరణంబులు భవజలతికి హరణంబులు దురితలతల కాగమముల కాభరణంబు ఆర్తజనులకు శరణంబులు నీ పదాబ్జ సంస్మరణంబుల్. శ్రీనాయక నీ నామము నానాభవరోగ దుఃఖనాశమునకు పిన్నాణంబగు ఔషధమిది కానరు దుష్టాత్ములకట కంజదళాక్ష అని స్వామిని స్తోత్రం చేశారు. తర్వాత వారు అక్కడ రావటం, ఈ యొక్క జాంబవతి కుమారుడైనటువంటి సాంబుడికి వీళ్ళందరూ కూడా గర్భిణీ వేషం వేయటం, ఆ మహర్షులతోటి పరాచకాలు ఆడటం, వారు కోపించి మీకు ముసలం పుడుతుంది యాదవ వంశంలోను అనేటువంటి విషయాన్ని చెప్పారు. చూస్తే సాంబుడి యొక్క కట్టుకున్నటువంటి వస్త్రం ముసలం అనేటువంటిది వచ్చింది. దాన్ని తీసుకువెళ్ళి ఈ విషయాన్ని అంతటినీ కూడా ఉగ్రసేన మహారాజుకి చెప్పాడు. దాన్ని ఆయన అరగదీసి సముద్రంలో కలిపేయమన్నాడు. కొంత భాగం అనేటువంటిది మిగిలింది. అది ఒక వేటగాడికి దొరికింది. దాన్ని తన బాణానికి గుడుగా అమర్చుకున్నాడు. ఈ అరగతీసిన తర్వాత ముసలం యొక్క తునకలన్నీ కూడా సముద్రం ఒడ్డుకి వచ్చి అక్కడ తుంగగా మొలకెత్తినటువంటివి అయ్యాయి. ఇలా ఉంది. ఈ విషయం స్వామికి తెలుసు, కానీ మౌనంగానే ఉన్నాడు అనేటువంటిది అన్నమాట. యథార్థానికి కృష్ణుడికి చెప్పలేదు, వీరు ఉగ్రసేన మహారాజుగా చెప్పారు. మనం చెప్పకపోయినా స్వామి సర్వజ్ఞుడైనటువంటి వాడు కాబట్టి ఆయన మౌనంగానే ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు కూడా యదువంశం నాశనం అనేటువంటిది కావాలి, తాను వెళ్ళిపోవాలి, అందుకోసం ఆ భావనతో ఉన్నాడు. సరే, దీని తర్వాత ప్రధానంగా శ్రీకృష్ణుడు ద్వారకానగరంలో ఉంటాడు కాబట్టి పరమభక్తుడైన నారద మహర్షి కూడా ఎప్పుడు ఎక్కువ కాలము ద్వారకానగరంలోనే కాలక్షేపం చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నాడు స్వామి. వసుదేవుడి ఇంటికి వచ్చాడు, గౌరవించారు అందరూ. తర్వాత వసుదేవుడు, స్వామి నేను ఇంతకాలం ఈ శరీరం అనేటువంటి దాన్ని ప్రధానంగా భావించి సమయాన్ని గడిపేస్తాను, నాకు ధర్మములు అనేటువంటి దాని గురించి మీరు చెప్పవలసింది. ఆ ధర్మాన్ని విన్నా ఆచరించిన, ధర్మాన్ని ఆచరించేటువంటి వారిని ప్రశంసించిన, వారు చేసినటువంటి ధర్మాన్ని మనం ఆమోదించిన అందరికీ కూడా ఫలం అనేటువంటిది లభిస్తుంది. అంచేత ఆ ధర్మములు అనేటువంటి దాన్ని చెప్పండి. దీన్ని భాగవత ధర్మములు అంటారు. చాలా ప్రధానమైనటువంటి ఘట్టం. దీన్ని జాగ్రత్తగా కనుక మనం గమనించినట్లయితే భాగవత సారమంతా ఇందులోనే ఉంది. ఇలా అడిగినప్పుడు నారద మహర్షి, అయినా నీవు అడిగింది చాలా మంచిది. ఒకానొక సమయంలో నిమి మహారాజు సత్రయాగం చేస్తున్నాడు. చేస్తుంటే అక్కడికి వృషభదేవుడి యొక్క కుమారులైనటువంటి 9 యోగీశ్వర్లు అంటారు వారు. వారందరూ కూడా అక్కడికి రావటం అనేటువంటిది జరిగింది. వస్తే జనక మహారాజు వాళ్ళందరినీ గౌరవించి ఆసనములు కూడా అందించినటువంటి వాడే. స్వామి అప్పుడు జనకుడు అడిగితే ఈ 9 యోగీశ్వర్లు కూడా భాగవత ధర్మములు అనేటువంటి దాన్ని ఆ మహారాజుకు వినిపించారు. నీకు నేను అది వినిపిస్తానయ్యా అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఈ 9 ఎవరు చెప్పుకున్న వృషభదేవుడి యొక్క కుమారులు 9. వాళ్ళే కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, ఆవిర్హోత్రాధ, ద్రుమిల, చమస, కరభాజన. 9. కవి అంటే జ్ఞాని, హరి అంటే అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి వాడు, అంతరిక్షుడు అంటే అంతఃకరణానికి సాక్షిగా ఉండేటువంటి వాడు, ప్రబుద్ధుడు అంటే గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు, పిప్పలాయనుడు, విష్ణువుకి పిప్పలాయనుడు అనేటువంటి పేరుంది కాబట్టి విష్ణువుని ఆశ్రయించినటువంటి వాడు, ఆవిర్హోత్రుడు అంటే జ్ఞానము చేత కర్మబంధాన్ని తొలగించుకున్నటువంటి వాడు, ద్రుమిలుడు అడవిలో ఉండేటువంటి వాడు, చమసుడు అంటే వైదికుల్లో ఉత్తముడైనటువంటి వాడు, కరభాజనుడు కరతలామలకమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. వాళ్ళ పేర్లలో కూడా అంతరార్థాలు, ఆ పేర్లన్నీ అలాగే ఉంటాయి. మన పేర్లాగా ఉండేటువంటిది కాదు. మన పేర్లన్నీ కూడా నేతి బీరకాయలు లాంటి పేర్లు.
చెప్తాడు ఒక మహానుభావుడు. సావిత్రి బాల విధవ. సావిత్రిని పేరు పెట్టారు ఆ అమ్మాయికి. పాపం చిన్నతనంలోనే పెళ్ళింది, భర్త పోయాడు. ఏమి సావిత్రి? సావిత్రి అంటే మరి భర్తను తెచ్చుకొచ్చింది వెళ్ళి ఉండేటువంటిది. ఈశ్వరో భారవాహక, ఈశ్వరుడు అని పేరు పెట్టారు. ఈశ్వరుడు అంటే గొప్ప సంపద ఐశ్వర్యం కలిగినటువంటి వాడు. ఏం చేస్తున్నట్ట? కావిడి మోసి నీళ్లు అమ్ముకుంటున్నాడు. అంటే పేర్లు సార్థక నామదేములు కాదు మనకు ఉండేటువంటి, కానీ వీళ్ళందరూ సార్థక నామధేయులైనటువంటి వారు. వాళ్ళందరూ వచ్చినటువంటి వారు అయ్యారు, వారిని గౌరవించాడు. అప్పుడు జనక మహారాజు ఇవన్నీ కూడా అడిగినటువంటి వాడు అయ్యాడు అన్నమాట. అలా అడిగినప్పుడు వీళ్ళందరూ కూడా ఆ జనకుడికి చెప్పినటువంటి ధర్మములు అనేటువంటిది ఏదైతే ఉన్నాయో దాన్ని చెబుతున్నారు. అందులో ప్రశ్న అనేటువంటిది కూడా చాలా గొప్పది. ఎందుకంటే ప్రశ్న తెలిస్తేనే కానీ ఆ సమాధానం అనేటువంటి దానికి ఎంతవరకు కూడా అది సబువుగా ఉంటుంది అనేటువంటి తెలియాలి. కాబట్టి ఈయన ఏమడిగాడు అంటే ఆత్యంతిక మోక్షము అనేటువంటి దాన్ని అడిగాడు మహానుభావుడు. అంటే సంసారంలో ఉండేటువంటి వారికి సత్పురుషులతోటి కలయిక ఒక అర్ధక్షణమైనా సరే అది శ్రేయస్సుని కలిగిస్తుంది. ఇప్పుడు నాకు కావలసినటువంటిది ఏమిటి అంటే మానవ జీవితం క్షణభంగురు. ఇది ఈ మానవ శరీరాన్ని పొందిన తర్వాత మోక్షము గురించి నేను ప్రశ్నిస్తూ ఉండేటువంటి వాడిని. ధర్మాన్ భాగవతాన్ బ్రూత. మీరందరూ కూడా భాగవత ధర్మం చెప్పండి మాకు వినేటువంటి యోగ్యత ఉన్నట్లయితే. ఎందుకంటే ఆ ధర్మములని ఆచరిస్తే పరమాత్మ సంతోషిస్తాడు. అటువంటి పరమాత్మ తన భక్తుడికి తనని తాను సమర్పించుకుంటాడు. ఇలాగా అడిగితే అప్పుడు చెప్తున్నాడు అన్నమాట. మొట్టమొదటిగా కవి అనేటువంటి వాడు అంటే జ్ఞాని చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడండి అంటే ఈ లోకంలో మానవుడు అనిత్యమైనటువంటి దేహాదులేందు ఆత్మాభిమానం చేత ఎప్పుడు భయపడుతూ ఉండేటువంటి అంతఃకరణం కలిగినటువంటి వాడవుతాడు. అటువంటి వాడికి శ్రీకృష్ణుడి యొక్క పాదపద్మములను ఉపాసిస్తే సకల భయములు తొలగిపోతాయి. అంతేకాకుండా నా అభిప్రాయం అది పరమాత్మ యొక్క ఉపాసన ఏదైతే ఉందో అది అన్ని విధములైనటువంటి భయములన్నీ పోగొడుతుంది. అజ్ఞానులు తేలికగా స్వరూపాన్ని పొందటానికి పరమాత్మ ఏ ఏ ఉపాయములని భగవద్గీతలో చెప్పాడో భాగవత ధర్మములంటే అవే. ఓ నిమి మహారాజా, ఈ భాగవత ధర్మాలను అనుష్ఠించేటువంటి వాడికి విఘ్నములు అనేటువంటివి కలగవు. ఈ ధర్మముల విషయంలో రెండు కళ్ళు మూసుకుని అజ్ఞానం చేత పరిగెత్తినా కూడా భక్తుడు ఫలము నుండి జారిపోవడం అనేటువంటిది ఉండదు, పతితుడు కాడు. ఏం చేయాలి? కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా అనుసృత స్వభావాత్ కరోతి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయేత్తత్. నారాయణ సమర్పయ అంటుంటాం మనం. కానీ ఏ తత్ అంటే మనం ఏది చేసినా మనస్సుతోటి, వాక్కుతోటి, శరీరంతో అన్నిటినీ కూడా పరమాత్మకి సమర్పించడం అనేటువంటిది అన్నమాట. వాక్కుతో అంటే మాట చేత, మనసుతో అంటే సంకల్పం అనేటువంటిది, భాషణం అనేటువంటిది, కన్ను అనేటువంటిది ఏదైతే ఉందో అంటే దర్శనం అనేటువంటిది అన్నమాట. బుద్ధి అంటే నిశ్చయాత్మకమైనటువంటి దాన్ని బుద్ధి అంటారు. చిత్తం అంటే ధ్యానం చేస్తుంటాం. ఏ ఏ పనులు చేశామో అవన్నిటినీ కూడా నారాయణుడికి సమర్పించాలి అనేటువంటిది అన్నమాట. ఇలాగా చాలా చెబుతాడు. ఇందులో ఏం చేయాలి మానవుడిగా ఉన్నప్పుడు అంటే శృణ్వన్ సుభద్రాని రథాంగపాణి జన్మాని కర్మాణి యానిలోకే గీతాని నామాని తదర్థకాని గాయన్ విలజ్జో విచరేత్ అసంగ. సుదర్శన చక్రధారి అయినటువంటి శ్రీకృష్ణుడు లోకంలో అవతరించి పరమ మంగళకరములైనటువంటి లీలన్నీ చేశాడు. లోకులందరి చేతను గానం చేయబడేటువంటి అవతారములని, లీలల్ని సాధకుడు శ్రవణం చేస్తూ ఉండాలి. తర్వాత ఆ స్వామిని స్మరణకు తెచ్చేటువంటి నామములని సిగ్గుపడకుండా గానం చేస్తూ దేని యందు సంగములైనటువంటి వాడే లోకములో సంచరిస్తూ ఉండాలి అనేటువంటిది అన్నమాట. అంతేకాకుండా ఈ జగత్తులో ఉన్నప్పుడు ఖం, వాయు, అగ్నిం, సలిలం, మహీంచ, జ్యోతింషి, సత్వాని, దిశో ద్రుమాదీన్, సరిత్, సముద్రాంచ హరే శరీరం యత్కించ భూతం ప్రణమేదనన్య.
భక్తుడైనటువంటి వాడు తనకి సర్వానికి ఈశ్వరుడితో అభేదము దర్శించాలి. అంటే అంతా ఒకటే తప్ప జగత్తు వేరు, జీవుడు వేరు, పరమాత్మ వేరు అనేటువంటిది కాకుండా అభేదం దర్శించాలి. ఎలాగైతే పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశములైన పంచభూతాలు, నక్షత్రములు, ప్రాణులు, దిక్కులు, చెట్టు చేమలు, నదులు, సముద్రములు, ఈ వస్తువులతో నిండి ఉండేటువంటి జగత్తు శ్రీహరి యొక్క దేహముగా దర్శించి నమస్కారం చేయాలి. జగత్ సర్వం శరీరంతే ఒక్క మాటలో చెప్పాడు వాల్మీకి. ఇదే మాట రామచంద్ర స్వామిని సీత అగ్ని ప్రవేశం చేస్తుంటే బ్రహ్మ, శంకరుడు, యమధర్మరాజు వీళ్ళు అందరూ వచ్చారు. ఇప్పుడు బ్రహ్మగారు స్తోత్రం చేస్తారు, బ్రహ్మకృత శ్రీరామస్తవం అని 120వ సర్గ యుద్ధకాండలో. అందులో స్తోత్రం చేస్తారు ఏమని? జగత్ సర్వం శరీరంతే. నాయన జగత్ అంతా నీ స్థూల శరీరము. ఆ స్థూల శరీరం అంటే చెబుతున్న నదులు, పర్వతాలు ఇవన్నీ కూడా ఉండేటి పంచభూతములు అనేటువంటిది అన్నమాట. ఈ విధంగా పరమాత్మ యందు భక్తి చేయాలి. ఎలాగా? నెమ్మదిగా చేస్తూ ఉంటే ఆహారం తినేటువంటి వాడికి ప్రతి ముద్దలోనూ కూడా మనసుకు సంతోషం కలుగుతుంది, శరీరానికి పుష్టి కలుగుతుంది, ఆకలి నివారింపబడుతుంది. అలాగే ఈశ్వరుడి యందు శరణాగతి చేసినటువంటి భక్తుడికి ప్రతి క్షణము కూడా ఈశ్వరుడి యందు ప్రేమ, ఆయన స్వరూపము మనసులో భావించటము, సంసారం విరక్తి కలగటము అనేటువంటి 3 కలుగుతూ ఉంటాయి. ఓరి మహారాజా, ఈ విధంగా సకల మనోవృత్తులతోటి కూడా శ్రీహరి యొక్క పాదసేవని సేవించేటువంటి భగవద్భక్తుడికి భక్తి, విరక్తి, తర్వాత స్వరూపము యందు భగవాన్ యొక్క స్ఫురణము నిశ్చయముగా కలుగుతుంది. అతడికి పరమశాంతి అనేటువంటిది కూడా లభిస్తుంది అనేటువంటిది అన్నమాట. తర్వాత మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, మహానుభావ భగవద్భక్తుల లక్షణాలు చెప్పండి. ఆయన ఏ ధర్మాల్ని కలిగి ఉంటాడు, ఎటువంటి స్వభావం కలిగి ఉంటాడు, మానవుల మధ్యలో ఏ విధంగా తిరుగుతూ ఉంటాడు, ఏమి మాట్లాడుతూ ఉంటాడు, ఏ చిహ్నముల చేత మానవుడు పరమాత్మకి ప్రీతిపాత్రుడు అవుతాడు. స్థితప్రజ్ఞ కా భాష, ఇదే ప్రశ్న అడుగుతాడు. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, ఆయన ఏం మాట్లాడుతూ ఉంటాడు, ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడు అనేటువంటిది. ఇప్పుడు దానికి సమాధానంగా హరి చెబుతున్నాడు. ఏమని అంటే, ఆత్మరూపుడైనటువంటి పరమాత్మని సకల ప్రాణుల యందు అంతర్యామిగా వ్యాపించి ఉన్నాడని, ఆయనే అధిష్టానముగా కలిగినటువంటి వాడు కాబట్టి సకల ప్రాణులు కూడా ఉన్నవి ఎవడు దర్శిస్తూ ఉంటాడో ఆయనే భగవద్భక్తులు అవుతాం. పరమాత్మే అధిష్టానముగా కలిగినటువంటివి సకల ప్రాణులు ఈ విధంగా దర్శించాలి. తర్వాత ఉత్తముడైనటువంటి వాడు మధ్యమ భక్తుడు ఉంటాడు. ఎలాగా? ఈశ్వరుడి యందు ప్రేమ ఉంటుంది, ఈశ్వరుడికి అనుకూలంగా ఉండేటువంటి భక్తులతోటి మైత్రి ఉంటుంది, అజ్ఞానంతో ఉండేటువంటి జనుల యందు దయని, ద్వేషించేటువంటి వారిని ఉపేక్షణ చేస్తూ ఉంటాడు. అటువంటిడు మధ్యమ భక్తుడు, అంటే భేద దృష్టి కలిగినటువంటి వాడు. ఎవరైతే శ్రీహరిని కేవలము తాను కల్పించుకున్నటువంటి విగ్రహంతో ఎందే శ్రద్ధతో పూజించి ఆ పరమాత్మ యొక్క భక్తులని, ఇతరులని సత్కరించడో అటువంటి వాడు మామూలు భక్తుడు అని చెబుతూ ఉంటారు. కేవలము తాను చేసేటువంటి పూజకే పరిమితమై ఉంటాడు, ఇంక దేని యందు ఉంటాడు. ఇక తర్వాత ఇంద్రియములతోటి విషయముల అనేటువంటి దాన్ని గ్రహిస్తూ ఉన్నటువంటి వాడై తెలుసుకుంటూ ఉన్నా దేనిని ద్వేషించడో, ఏ విషయంలోనూ హర్షాన్ని పొందడో, కేవలము ఈ జగత్తు శ్రీహరి మాయని దర్శిస్తాడో అటువంటి వాడు నిశ్చయంగా భగవద్భక్తుల్లో ఉత్తముడు. తర్వాత సంసారంలో దేహానికి పుట్టడం ఉంటుంది, మరణం ఉంటుంది, ప్రాణానికి ఆకలి దప్పికలు ఉంటాయి, మనసుకు భయం ఉంటుంది, బుద్ధికి తృష్ణ ఉంటుంది, ఇంద్రియములకి కష్టములు అనేటువంటివి కలుగుతుంటాయి. ఎవరైతే శ్రీహరిని స్మరిస్తూ వీటి చేత మోహాన్ని పొందడో అటువంటి వాడు స్మృత్యాహరేర్భాగవత ప్రధాన. తర్వాత ఎవరి మనసులో అయితే కోరికలు, దానికి తగినటువంటి కర్మ ప్రవృత్తి, వాటి వాసనలు అనేటువంటివి ఉండవో, ఎవడైతే కేవలము శ్రీకృష్ణ భగవాన్ యందు మాత్రమే నిష్ట కలిగినటువంటి వాడో అటువంటి వాడు భగవద్భక్తుడు ఉత్తముడు. వాసుదేవైక నిలయే సవై భాగవతోత్తమ. తర్వాత ఎవరికి జన్మ, కర్మ, వర్ణము, ఆశ్రమము, జాతి అనేటువంటి దాని చేత దేహం యందు అహంకారము అనేటువంటిది ఉండదో అటువంటి వాడు శ్రీహరికి ప్రీతిపాత్రమైనటువంటి వాడు.
ఎవరికైతే ఐశ్వర్యం ఎందు కానీ దేహం ఎందు కానీ నాది పరాయి వాడిది అనేటువంటి భేదభావం ఉండదో, ఎవరు రాగద్వేషం లేకుండా సకల ప్రాణుల యందు సమదృష్టి కలిగి ఉంటారో అటువంటి వాడు సవై భాగవతోత్తమ, అతడే భాగవతోత్తమ. అంతేకాకుండా త్రిభువన విభవ హేత వ్యాప్యకుంఠ స్మృతి రజితాత్మసురాది విర్ముగ్రియాత్ న చలతి భగవత్పదారవిందాల నిమిషార్థమపి యస్స వైష్ణవాగ్ర్య. వైష్ణవాగ్రుడు ఎవరంటే మూడు లోకాల్లో ఉండేటువంటి సంపదల కోసమని అపరాజితుడైనటువంటి శ్రీహరి యొక్క పాదములని అర్ధక్షణమైన స్మరణము అనేటువంటిది లేకుండా ఉంటాడు, స్మరణం అనేటువంటిది లేకుండా ఉండడం అనేటువంటి జరుగుతుందో అటువంటి వాడు విష్ణు భక్తులలో అగ్రేశ్వరుడు. దేవతలు కూడా మనస్సుని ఏకాగ్రం చేసి ఆ శ్రీహరి పాదాన్నే అన్వేషిస్తూ ఉంటారు. మహానుభావుడు శ్రీహరి భగవానుడి పాదముల వ్రేళ్ళ యొక్క మణుల వంటి గోళ్ల యొక్క వెన్నెల వంటి కాంతి ఉపాసకుల హృదయాల్లో ఉండేటువంటి దుఃఖాన్ని, అజ్ఞానాన్ని, శోకాన్ని, తాపాన్ని పోగొడుతుంది. ఎలాగా అంటే చంద్రుడు ఉదయించిన తర్వాత ఎండ వేడి అనేటువంటిది ఉండదు. ఎప్పుడైనా సరే విసృజతి హృదయం నయస్య సాక్షాత్ హరి అవసాభిహితో అప్యఘౌఘనాశ ప్రణయరసనయాదృతాంగి పద్మసభవతి భాగవత ప్రధానోక్త. భక్తుడైనటువంటి వాడు ఒక్కొక్క చోట దుఃఖం అనేటువంటిది దుఃఖం ఉంటుంది. అటువంటి వాడు పరవశుడై శ్రీహరి నామాన్ని స్మరించిన వాని పాపములు గుట్టలు నశిస్తాయి. భక్తులు పద్మములా ఉండేటువంటి శ్రీహరి పాదములని భక్తి అనేటువంటి త్రాడితోటి కట్టివేసి హృదయంలో నిలుపుకోవాలి. అటువంటి భక్తుడు హృదయాన్ని శ్రీహరి స్వయంగానే విడిచిపెట్టడు. అటువంటి వాడే భాగవతోత్తముడు అని చెబుతూ ఉంటారు అని. దాని తర్వాత మళ్ళీ అడుగుతున్నాడు, నాయన ఈ మాయాశక్తిని, విష్ణు మాయని ఎలా దాటాలి మాకు చెప్పు. మాయని దాటాలంటే ఎలాగా? ఇంతకీ భగవద్గీతలో అయితే ఒకటే శ్లోకం చెప్తాడు, దైవీ హేషా గుణమయీ మమ మాయా దురచ్చయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అనేటువంటిది అన్నమాట. జీవులందరూ కూడా ఎటువంటి వారండి అంటే శ్రీహరి యొక్క అంశలు అనేటువంటిది అన్నమాట. స్వమాత్ర ఆత్మ ప్రసిద్ధయే, జీవుడు అంశ తప్ప పరమాత్మతో సమానమైనటువంటి వాడు కాదు. జీవో బ్రహ్మైవనా పరహ అని అద్వైత సిద్ధాంతం అది కనబడుతూ ఉంటుంది. కానీ చాలా స్పష్టంగా అన్ని చోట్ల కూడా జీవుడు నా అంశ అనేటువంటి మాటని చెప్పాడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, గీత అనేటువంటిది అన్నమాట. ఆ మహానుభావుడు జీవులకి శబ్దాది విషయములని భోగం కోసమని మోక్షం కోసమని చెప్పి పంచమహాభూతములతోటి ప్రాణుల శరీరములు అనేటువంటి దాన్ని సృష్టించాడు. ఆ ప్రాణుల్లో దేవతలు గొప్పవి, పశుపక్షాది తక్కువ జీవనోపాధులు కలిగినటువంటివి అన్నమాట. ఇప్పుడు ఈ మాయ అనేటువంటి దాన్ని తరించాలి అంటే ఏమిటి అర్థము, ఎలాగా అంటే చెప్తున్నాడు. ఈ జగత్తు ఎలా ఉంటుంది అంటే చాలా కాలం అయిన తర్వాత ఈ విషయభోగములను అనుభవిస్తూ ఉంటారు. ఈ విధంగా పరమాత్మే ఈ సంసారములో ఆత్మస్వరూపంగా సంసారంలో దేహములో ఆ మహానుభావుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు జీవుడు కర్మేంద్రియములతోటి కర్మలను చేస్తూ ఉంటాడు. ఆ కర్మల వల్ల పుట్టినటువంటి వాసనలే తర్వాత జన్మలో దేహం పొందటానికి కారణమవుతుంది. ఇలాగ జీవుడు సుఖదుఖ స్వరూపమైనటువంటి కర్మఫలను అనుభవిస్తూ ఈ సంసార చక్రంలో తిరుగుతూ ఉండేటువంటి వాడు అన్నమాట. ఇలా ఎంతకాలం ఉంటాడండి అంటే మహాప్రళయం వరకు కూడా ఈ జనన మరణములు అనేటువంటి దాన్ని పొందుతూనే ఉంటాడు. మహాప్రళయంలో పంచభూతములన్నీ కూడా విలీనమయ్యేటువంటి సమయం వచ్చినప్పుడు కాలము నామరూపాత్మకమైనటువంటి జగత్తుని మాయాశక్తిలోనికి విలీనం చేస్తుంది. అప్పుడు ఈ పృథివ్యాది పంచభూతములు గుణకార్యములైనటువంటి శబ్దాది విషయములు కూడా దానిలో విలీనమవుతుంది. భూలోకంలో 100 సంవత్సరాలు గొప్ప అనావృష్టి కలుగుతుంది. అప్పుడు బాగా పెరిగినటువంటి వేడి వల్ల కలిగేటువంటి సూర్యుడు
మూడు లోకాల్ని కూడా తప్పింపచేస్తూ ఉంటాడు. ఎలా ఉంటారండి అనేటువంటిది అన్నమాట. ఆ సమయంలోనే పాతాళలోకం నుండి ఆదిశేషుడి యొక్క ముఖము నుండి అగ్నిజ్వాల పైకిస్తుంది. వాయువు చేత ప్రేరేపబడినటువంటి అగ్ని పాతాళలోకం మొదలుపెట్టి తగలబెడుతూ అంతా విస్తరిస్తూ ఉంటుంది. తర్వాత సాంవర్తకో మేఘగణం, సాంవర్తకం అనేటువంటి మేఘముల గుంపు 100 సంవత్సరాలు నిరంతరంగా ఏనుగు తొండాలను పోలినటువంటి ధారలను వర్షిస్తుంది. అప్పుడు బ్రహ్మాండము నీటిలో మునిగిపోతుంది. తతో విరాజముత్సృజ్య వైరాజ పురుషో నృప వ్యక్తం విశతే సూక్ష్మం నిరింధ వైవానల. మహారాజా, ఉపాధి లయడం కావడం వల్ల బ్రహ్మాండానికి అభిమానమైనటువంటి హిరణ్యగర్భుడు బ్రహ్మాండ దేహాన్ని విడిచిపెట్టి ఇంధనములైనటువంటి అగ్ని మహాగ్ని యందు ఉన్నట్లుగా నామరూపములకు అతీతమైనటువంటి పరబ్రహ్మ యందు విలీనమవుతాడు. తర్వాత వాయువు గంధాన్ని హరిస్తే పృథివీ జలములో విలీనమవుతుంది. అదే వాయువు రసాన్ని గ్రహించగానే జలము అగ్నిలో విలీనమవుతుంది. ప్రళయాంధకారము రూపాన్ని హరించగానే అగ్ని వాయువు యందు విలీనమవుతుంది. ఆకాశము స్పర్శగుణాన్ని హరించగానే వాయువు ఆకాశం యందు విలీనమవుతుంది. కాలాత్మన హృతగుణం నభాత్మన్ లీయతే ఇంద్రియాని మనోబుద్ధి సహ వైకారికే నృప ప్రవిశంది అహంకారం స్వగుణే అహమాత్మని. అంటే ఇది ఎలా జరుగుతుంది, సృష్టి ఎలా జరుగుతుంది, మళ్ళీ ప్రళయం అనేటువంటి దాంట్లో ఎలా ఉంటుంది. శబ్దగుణాన్ని హరిస్తే ఆకాశము తామసాహంకారంలో లీనమవుతుంది. తర్వాత ఇంద్రియములు, సమష్టి బుద్ధి, సమష్టి రాజసాహంకారం యందు, అలాగే సమష్టి మనస్సు ఇంద్రియ అధిష్టాన దేవతలతోటి సాత్విక అహంకారంలోను, అహంకారము తన యొక్క సత్వరజ తమో గుణములతో పాటుగా పరబ్రహ్మ యందు కూడా విలీనమవుతుంది. ఈ విధంగా పరమాత్మ యొక్క సత్ అంటే తెలుపు, రజస్ ఎరుపు, తమస్సు నలుపు అనేటువంటి గుణములు కలిగినటువంటి ఈ మాయే జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు అనేటువంటి దాన్ని చేస్తూ ఉంటుంది అని ఇలా మహానుభావుడు చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు, ఈ మాయని అతిక్రమించడం చాలా కష్టమయ్యా. దేహమే ఆత్మ అనేటువంటి భావన కలిగినటువంటి జనులు మనస్సుకి వసులై ఉంటారు. వారికి తెలిసింది కర్మ మాత్రమే. వారు మాయని ఏ విధంగా తరిస్తారో అటువంటి ఉపాయాన్ని చెప్పమని. అప్పుడు ప్రబుద్ధుడు అనేటువంటి వాడు చెబుతున్నాడు, నాయనా, మానవులు స్త్రీ పురుషులు జంటలుగా ఉన్నటువంటి వారి కర్మలను చేస్తారు. దుఃఖములను దూరం చేసి సుఖాన్ని పొందాలనేటువంటిది వారి కాంక్ష. ఈ ప్రశ్ననే విదురుడు 3వ స్కంద ప్రారంభంలో మైత్రేయుని అడిగాడు హరిద్వారంలో. అదే ప్రశ్న చెప్తాను. అందుకోసం ఈ 5 అధ్యాయాలు జాగ్రత్తగా మనం కనుక తెలుసుకుంటే దాని యొక్క వివరణే భాగవతం అనేటువంటి. ఎలాగా వీళ్ళందరూ జంటలుగా ఉంటారు, సుఖాలు కావాలని కోరుకుంటూ ఉంటారు, దుఃఖం ఉండకూడదు, సుఖం కావాలనుకుంటారు. కానీ వాళ్ళు సుఖాలకి దూరమైనటువంటి వారే దుఃఖాన్నే పొందుతూ ఉంటారు అనేటువంటిది ప్రధానంగా చెప్పబడేటువంటిది. ఇక తర్వాత మానవులు కష్టపడి కర్మలను చేసి సంపాదించుకుంటారు. సంపద, ఇల్లు, సంతానము, బంధువులు అనే ఇవన్నిటినీ కూడా సంపాదించుకుంటారు. అవి బాధను కలిగిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మృత్యువుకు కూడా కారణమవుతుంది. దానితో ఏ విధమైనటువంటి సుఖము అనేటువంటిది ఉండదు. జీవుడు కర్మలను చేసి నిర్మించుకునేటువంటి స్వర్గలోకము ఇవన్నీ కూడా నశించేటువంటి స్వరూపం కలిగినటువంటిదే. మండలాధిపతుల అధికారంలాగా ఉండేటువంటిది అన్నమాట. అంచేత అది కూడా ఒక రోజున అంతమవుతుంది. ఆత్మజ్ఞానం వల్ల కలిగేటువంటి మోక్షమే సర్వోత్తమైనటువంటి శ్రేయస్సు. ఆ జ్ఞానం కోసం అని చెప్పి గురువుని శరణు వేడాలి. ఇదే మనకి స్వామి కూడా చెబుతాడు. ఎవరిని ఆశ్రయించాలి అంటే గురువుని ఆశ్రయించాలి. తద్విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చే సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని మనకి ఉపనిషత్తు చెప్తుంది. అంతేకాకుండా తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఆ గురువు ఎలా ఉండాలండి అంటే వేదం యందు నిపుణుడు కావాలి, పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు కావాలి, శమధమాదులు కలిగినటువంటి గుణములు కలిగినటువంటి వాడు కావాలి. అటువంటి గురువుని దైవంగా భావించి కాపట్యం లేకుండా ఆయన్ని సేవించాలి.
ఇలా సేవిస్తే నెమ్మదిగా ఏమవుతుంది అంటే అతడికి శౌచము, తపస్సు, తితిక్ష, మౌనము, స్వాధ్యాయము, ఆర్జవము, బ్రహ్మచర్యం, అహింస, సమత్వం, ద్వంద్వ సంజ్ఞయో. మొట్టమొదటిగా ఈ సేవ చేసేటప్పుడు సాధకుడు ఎలా ఉండాలంటే ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి. అన్ని చోట్ల కూడా ఈశ్వరుణ్ణి భావన చేస్తూ ఎలా ఉండాలి అంటే అనికేతతాం. ఎక్కడ ఉండాలండి అంటే తాను ఎక్కడ ఉంటున్నాడో తెలియకుండా ఉండేటువంటి స్థితిలో ఉండాలి. గృహం యందు కూడా ఎలా ఉండాలి అంటే గృహం యందు ఎలా గృహేషు అతిథివత్ అని చెబుతుంది శాస్త్రం. ఇంటిలో కూడా అతిథిలా ఉండాలి. మన ఇంటికి ఎవరో వస్తారు, మన ఇంట్లో ఎక్కడ ఉంటాడు, ఆయన ఎక్కడికి పడితే అక్కడికి ఇల్లంతా తిరగడు, ఎక్కడో ఒక చోట కూర్చుంటాడు, ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోతాడు కాబట్టి. అలాగే గృహం యందు అతిథిలా ఉండాలి. గృహం అంటే శరీరం అనేటువంటి అర్థం కూడా ఉంది కాబట్టి ఇందులో ఉండేటువంటి జీవుడు ఈ శరీరాన్ని అద్దెకి తీసుకున్నాడు. 100 ఏళ్ళు ఉంటాడో, 10 రోజులు ఉంటాడో, 16 సంవత్సరాలు ఉంటాడో, ఎవరికి తెలియదు, 70 ఏళ్ళు ఉంటాడో తెలియదు. కానీ అద్దెకి తీసుకున్నాం కాబట్టి ఒక రోజున దీన్ని ఖాళీ చేయవలసినటువంటి స్థితి వస్తుంది. అందుకోసం అది కూడా దృష్టిలో పెట్టుకుని ఉండేటికి చేస్తూ ఉండాలి. ఇలా మహానుభావుడు ఉండేటువంటిది అన్నమాట. ఏది లభిస్తే దానితోటి సంతుష్టుడు కావడం అనేటువంటిది జరగాలి. తర్వాత పరమాత్మకి సంబంధించినటువంటి శాస్త్రం ఎందుకు శ్రద్ధ అనేటువంటిది ఉండాలి. కానీ నింద అన్యత్ర ఇతర శాస్త్రములను నిందించుకో. మనసుని ప్రాణాయామంతో, వాక్కుని మౌనంతో, కర్మని ఫలత్యాగంతో నియమించుకోవాలి. సత్యాన్నే పలుకుతూ ఉండాలి. మనస్సుని బాహ్యేంద్రియములని నియంత్రించుకుంటూ ఉండాలి. శ్రవణం, కీర్తనం, ధ్యానం హరే అద్భుత కర్మణ జన్మ కర్మ గుణానాం చ తదర్థే అఖిల చేష్టితం. తర్వాత శ్రీహరికి అవతారముల లీలల్ని, గుణములని వినాలి, కీర్తించాలి, ధ్యానం చేయాలి. సకల చేష్టల్ని కూడా శ్రీహరి కోసమనే సమర్పించాలి. తర్వాత యజ్ఞాది కర్మలు కానీ, దానము, తపస్సు, జపము, ఇవన్నిటినీ కూడా పరమాత్మకే సమర్పించాలి. తనకిష్టమైనటువంటి సర్వాన్ని, భార్యని, సంతానాన్ని, ఇంటిని, ప్రాణములను కూడా పరమాత్మకి సమర్పించేటువంటి దానిలోనే వీళ్ళందరూ కూడా సహాయం చేయాలి. అంటే అందరితోటి కలిసి పరమాత్మని చేయాలి. ఇంక తర్వాత శ్రీకృష్ణుడే కృష్ణాత్మనాథేష్, శ్రీకృష్ణుడే ఆత్మనాథుడిగా కలిగినటువంటి భక్తులని, భగవాన్ని, కదిలేటువంటి లేదా కదలనటువంటి ప్రాణులని, సాధుజనులని సేవిస్తూ ఉండాలి. తర్వాత భగవద్కీర్తిని ఒకరితో ఒకరు చర్చించుకో. ఇది గీతలో కూడా చెప్తాడు. ఎలాగా అంటే నా భక్తులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే నా యందే మనసు పెట్టుకున్నటువంటి వారే నా గురించి వినటము, నా గురించి చెప్పడము అనేటువంటిది ఉంటుంది. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంత పరస్పరం కథయంత చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అహంకారం లేకుండా ఉండాలి. తర్వాత శ్రీహరియందు ఇలా చేస్తుంటే శ్రీహరియందు భక్తి అనేటువంటిది కలుగుతుంది. శ్రీహరిని స్మరిస్తూ ఇతరుల చేత కూడా స్మరింప చేయాలి. ఎందుకో తెలుసా, హరిస్మరణము పాపములు అనేటువంటి గుట్టల్ని నాశనం చేస్తుంది. విధో అఘోగహరం హరిం ఉండేటువంటిది అన్నమాట. అంటే పాపముల సమూహములు అనేటువంటి దాన్ని కూడా హరినామం అనేటువంటి తొలగిస్తుంది. ఆ స్మరణం చేత ఏమవుతుంది, రోమాంచం కలుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, శ్రీహరిని స్మరిస్తూ ఒకసారి కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు, ఒకప్పుడు నవ్వుతారు, ఒకప్పుడు కీర్తిస్తారు, ఒకప్పుడు గానం చేసి నాట్యం ఆడతారు, ఒకప్పుడు ధ్యానం చేస్తారు, ఒక్కొక్కసారి పరమాత్మను సాక్షాత్కరించుని మౌనంగా ఉంటారు. ఈ లక్షణములన్నీ మనకి ప్రహ్లాదుడిలో కనపడతాయి. ఏం చేసినా ఆయనకి ఉండేటువంటిది అన్నమాట. వైకుంఠ చింత వివర్జిత చేష్టుడై ఏడుచునొక్క చోట నళినాక్షుడను నిధానము గంటి నేనెను ఉబ్బిగంతులు వైచినొక్క చోట విష్ణుడింతియ కాని వేరెండు లేదని యొత్తెలి నగుచుండునొక చోట పలుకునొక చోట పరమేశు కేశవు ప్రణయ హర్ష జనిత బాష్ప సలిల మిళిత పులకుడగుచు అతనుగా చెప్తారు ఈ లక్షణాలన్నీ. ఇది భాగవతాన్ ధర్మాన్ శిక్షణ్ భక్త్యా తదుత్తయ నారాయణ పరో మాయా అంజస్తరతి దుస్తరాం. ఈ విధంగా నారాయణ పరుడైనటువంటి వాడే
మాయను దాటుతాడు అనగానే మళ్ళీ రాజుగారు అడుగుతున్నారు, నారాయణ స్వామి, నారాయణాభిధానస్య బ్రహ్మణ పరమాత్మన నిష్ఠామర్హతనో భక్తిం యూయం హి బ్రహ్మవిత్తమ. నారాయణుడు అనేటువంటి పేరుతోటి ప్రతిపాదించబడేటువంటి పరబ్రహ్మ ప్రాణుల్లో ఆత్మరూపుడుగా ఉన్నాడు. ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని మాకు చెప్పండి, ఎందుకంటే మీరు బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠులైనటువంటి వారు అని అడిగితే ఇప్పుడు పిప్పలాయనుడు అనేటువంటి వాడు చెబుతున్నాడు, ఎవడు నారాయణ. చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు 5-6 ఉంటుంది నారాయణ వైభవం చెప్పేటువంటి. నారాయణుడు అంటే ఎవరు? స్థితి ఉద్భవ ప్రళయ హేతు అహేతురస్య యత్స్వప్న జాగర సుషుప్తిషు సద్బహిచ్చ దేహేంద్రియాసు హృదయాన్ని చరంతేన సంజీవితాన్ని తదవేహి పరం నరేంద్ర. స్వామి, స్వయంగా కారణరహితమైనటువంటి పరబ్రహ్మ ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లేవుడికి కారణము. ఆయనకేమీ కారణం అనేటువంటిది లేదు. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనేటువంటి 3 అవస్థల యందు దాని ఎందే కాకుండా వాటికి అతీతమైనటువంటి సమాధి యందు కూడా పరబ్రహ్మ అనేటువంటి వాడే చైతన్య రూపంగా ప్రవర్తిస్తున్నాడు. దేహము, ఇంద్రియములు, ప్రాణాపాదులు, అంతఃకరణము ఇవన్నీ కూడా ప్రవర్తించేటువంటిది పరబ్రహ్మ వల్లనే జరుగుతుంది తప్ప ఇవి స్వతంత్రంగా ప్రవర్తించగలిగినటువంటిది లేదు. ఇవన్నీ ఎలా ఉంటుంది? దీన్నే మనం ధ్రువుడు గురించి చెప్పుకుంటాం. యో అంత ప్రవిశ్యమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయచ్చఖిల శక్తిధర స్వధామ్న అన్యాంచ హస్తచరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. అంటే పరబ్రహ్మ వల్లనే. అగ్ని తన నుండి పుట్టినటువంటి మిణుగురులు ఉంటాయి. మిణుగురులు అగ్నిని ప్రకాశింపచేయలేదు. అలాగే పరబ్రహ్మ మనసుకు అందేటువంటి వాడు కాదు, వాక్కు చేత వర్ణింపబడేటువంటి వాడు కాదు, కన్ను చేత చూడబడేటువంటి వాడు కాదు, జీవుడు తెలియలేడు, క్రియాశక్తి అనేటువంటిది ఉండదు, జ్ఞానేంద్రియములు విషయముగా చేయలేవు పరమాత్మని. వేదవాక్కునికి మూలము పరబ్రహ్మే. వేదవాక్కు పరబ్రహ్మని ఇతమిత్తంగా నిరూపించలేవు. అది కూడా ఎలాగా అంటే నిషేధ అనేటి దాని చేతనే, అంటే నేతి అనేటువంటి వాక్యముల చేతనే పరబ్రహ్మ యొక్క స్వరూపం మనకి గోచరమవుతుంది. నిషేధానికి కూడా అవధి పరబ్రహ్మ లేనిదే నిషేధమైనా అది జరిగేటువంటిది కాదు అనేటువంటి. తర్వాత ఇలా అనేక విషయములన్నింటినీ కూడా చెబుతూ ఉన్నటువంటి వాడే ప్రధానముగా ఈ జీవులు అనేటువంటి వారు 4 అండేషు పేషు తరుష్వ వినిశ్చితేషు మనకి ఎలా ఉంటారు అంటే గ్రుడ్డు నుండి పుట్టినటువంటివి జరాయువులు, తర్వాత మురికి విత్తి నుండి పుట్టేటువంటివి, మురికి నుండి పుట్టేటువంటివి 4 రకములుగా ఉండేటువంటి. కానీ అందరి ప్రాణుల్లోనూ అనుసరించి ఉండేటువంటి ప్రాణశక్తి మట్టికి ఒక్కటే. అదేవిధంగా సకల ప్రాణుల్లో ఆత్మ ఒక్కటే. సత్వాది గుణములు, కర్మలు మనస్సుకి మలినం చేస్తూ ఉంటాయి. భక్తుడు ఏం చేయాలంటే పద్మనాభుడి యొక్క పాదములను ప్రేమించటం వల్ల గొప్ప భక్తి అనేటువంటిది కలిగి మనసులో ఉండేటువంటి మాలిన్యమును తొలగిస్తుంది. అప్పుడు స్వచ్ఛమైనటువంటి కంటికి సూర్యప్రకాశం ఎలా కనపడుతూ ఉంటుందో స్వచ్ఛమైనటువంటి హృదయంలో ఆత్మతత్వము సాక్షాత్కరిస్తుంది అని మహానుభావుడు చెప్పి, స్వామి మాకు కర్మయోగాన్ని బోధించండి. కర్మయోగాన్ని అనుష్ఠిస్తే వ్యక్తికి అంతఃకరణం శుద్ధమవుతుంది. ఈ జన్మలోనే కర్మబంధం అనేటువంటి తొలగిపోయి ఆత్మనిష్ఠుడు అవుతాడు. ఈ ప్రశ్ననే పూర్వం మేము మా తండ్రి ఇక్షాకు ప్రక్కనే ఉండగా నేను సనకాదులని గురించి అడిగాను, కానీ వారు చెప్పలేదు. అలా చెప్పకపోవడానికి కారణం ఏమిటో నాకు తెలియచేయండి అంటే అప్పుడు ఆవిర్భూతుడు అనేటువంటి మహానుభావుడు చెబుతున్నాడు, కర్మలు ఎలా ఉంటాయి, కర్మ, అకర్మ, వికర్మ 3 ఇది ప్రధానంగా. కర్మ అంటే ఏమిటి అంటే శాస్త్రము చేత అంగీకరించబడినటువంటి కర్మ అని. అకర్మ అంటే శాస్త్రము చేత నిషేధింపబడినటువంటిది. ఇక వికర్మ అనేటువంటిది ప్రధానముగా నిషిద్ధ కర్మను చేయాలనేటువంటి భావం. ఈ 3టికి కర్మ, అకర్మ, వికర్మ అనేటువంటిది ఉంది. ఈ కర్మ విషయంలో పండితులు కూడా మోహం పడుతూ ఉంటారు. ముహ్యంతి యత్సూరయ అని భాగవతం 2వ శ్లోకంలో చెప్పాడు. ప్రోజ్జితకైతే వస్తే
పండితులు కూడా మోహాన్ని పొందుతుంటారు ఈ కర్మ విషయంలో అనేటువంటిది అన్నమాట. కానీ శాస్త్రములలో కొన్ని కర్మలు అనేటువంటివి చెబుతూ ఉంటారు. ఎందుకుట ఈ కర్మలు చేయమంటారు అంటే సత్కర్మలు చేయించాలి జీవుల చేత. అందుకోసం వారికి నువ్వు ఈ కర్మ చెయ్యవయ్యా, దీనికి ఫలం వస్తుంది, ఈ కర్మ చెయ్యి, ఈ సుఖాన్ని పొందుతావు అనేటువంటి విషయం చెబుతారు. ఎందుకుట అంటే చంటి పిల్లవాడు మందు తాగడానికి ఇష్టపడకపోతే అది చేదుగా ఉండటం వల్ల ఇప్పుడు ఏం చేస్తారన్నమాట అంటే వాడికి బెల్లం గుడ సొంఠి న్యాయం అంటారు. అంటే సొంఠి తినాలి కానీ తినడు, బెల్లంతో కల్పిస్తాడు, తినేప్పుడు తీయగా ఉంటుంది, సొంఠి లోపలికి వెళ్ళాక ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే ఈ కర్మలు అనేటువంటిది చేసేటప్పుడు ఈ కర్మ చేస్తే నీకు ఈ ఫలము కలుగుతుంది. జ్యోతిష్ఠోమైన స్వర్గకామో ఏ చేత, స్వర్గానికి వెళ్ళాలంటే జ్యోతిష్ఠోమం అనేటువంటి దాన్ని చేయాలి, సంతానం కావాలంటే పుత్రకామిష్టి చెయ్యాలి, ఇలాగన్నీ శాస్త్రాలు చెబుతూ ఉంటాయి. ఎందుకు చెబుతున్నారు ఈ ఫలములు అంటే రోచనార్థ ఫలశ్రుతి. వాడు ఆ సత్కర్మల యందు ప్రవర్తించాలి కాబట్టి ఈ యొక్క ఫలము అనేటువంటిది ఈ కర్మ చేస్తే వస్తుంది అనేటువంటి దాని చేత వారిని ఆ కర్మల యందు ప్రవర్తింపచేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇక తర్వాత జీవుడు ఎప్పుడూ కూడా నిత్యకర్మల్ని చేస్తూ ఆగమ విధానంతో శ్రీహరిని ఆరాధించాలి. ఆచార్యుడి ద్వారా మంత్రదీక్ష అనేటువంటి దాన్ని పొందాలి. ఆయనే పూజా విధిని ఉపదేశిస్తాం. అది మనకి ఈ సమాశ్రయణంలో వైష్ణవ సాంప్రదాయంలో చాలా స్పష్టంగా కనపడుతుంది ఈ విషయాలన్నీ కూడా. తర్వాత తనకి నచ్చినటువంటి మూర్తిని ద్వారా పురుషోత్తముని ఆరాధించాలి. అంటే ఎలాగా, నువ్వు సాలగ్రామ రూపంలో, లేదా ఓ రాముడిగా, ఓ కృష్ణుడిగా, ఓ వామనుడిగా, ఓ శ్రీనివాసుడిగా మనకి ఇష్టంగా ఉంటుందో ఆ రూపంలోనే పరమాత్మని ఆరాధించాలి. దీన్నే అక్రూరుడు కూడా చెబుతాడు. కొంతమంది నారాయణుడు అనేటువంటి పేరుతో ఆరాధిస్తారయ్యా, కొంతమంది అవతారములైనటువంటి రామ కృష్ణ మొదలైనటువంటి రూపాల్లో నిన్ను ఆరాధిస్తూ ఉండేటువంటి వారు అన్నమాట. తర్వాత చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే శుచిగా ఉండాలి. ముందర పరమాత్మకి ఎదురుకుండా కూర్చోవాలి. తర్వాత ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయాలి, తాను కూర్చున్నటువంటి ఆసనము ఇవన్నీ కూడా. తర్వాత అంగన్యాస కరన్యాసాలతోటి రక్ష అనేటువంటి దాన్ని చేయాలి. లభించేటువంటి ద్రవ్యములతోటి శ్రీహరి యొక్క మూర్తిని ఆరాధించాలి. అలాగే హృదయంలో కూడా శ్రీహరినే ధ్యానం చేయడం అనేటువంటి చెయ్యాలి. తర్వాత పూజా ద్రవ్యములని, పూజాస్థానాన్ని, మనస్సుని పవిత్రం చేసుకోవాలి. మూర్తిని నీటితోటి శుభ్రం చేయాలి. తర్వాత ఆసనాన్ని సంప్రోక్షించాలి. అర్ఘ్యపాద్యాదులు అనేటువంటి దాన్ని ఇవ్వాలి. తర్వాత మూలమంత్రంతో పరమాత్మని పూజించాలి. ఇంక తర్వాత పరమాత్మకి ఇష్టమైనటువంటిది ఏదైతే ఉంటాయో సాంగోపాంగం సపార్షదాం తాం మూర్తిం స్వమంత్రత పాద్య అర్ఘ్య ఆచమనీయాద్యై స్నానవాసో విభూషణై. పరమాత్మకి ఎలా ఉండాలి అంటే పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, స్నానము, వస్త్రములు, అలంకారము, ధూపము ఇవన్నీ కూడా ఇవ్వాలి. గంధమాల్య అక్షత స్రగ్భి ధూప దీపోపహారకై సాంగం సంపూజి విధివస్తవై స్తుత్వా నమేద్ధరిం. తర్వాత పరమాత్మని ఎలా అంటే పరివారంతో, సమస్త పరివారాయ సర్వదీవి మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ జాంబవత అంగద సుగ్రీవ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అలా అందరినీ కూడా పూజించాలి. తర్వాత పుష్పాలు, అక్షతలు, పుష్పమాలలు, ధూపము, దీపము, నైవేద్యములతోటి చక్కగా పూజించి స్తోత్రములతోటి స్తుతించి నమస్కరించాలి. తర్వాత ఈ సాధకుడు అనేటువంటి వాడు తనని భగవద్రూపంగా భావిస్తూ శ్రీహరి యొక్క మూర్తిని చక్కగా పూజించాలి. ఆ నిర్మాల్యం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని శిరస్సు ఎందు ధరించాలి. ఈ విధంగా పరమాత్మని ఎక్కడ అగ్ని ఎందు కానీ, సూర్యుడు ఎందు కానీ, నీటి ఎందు కానీ, పృథివీ ఎందు కానీ, అతిథి ఎందు కానీ హృదయంలో ఉండేటువంటి ఆత్మరూపుడైనటువంటి శ్రీహరిని ఆరాధించాలి అని చెప్పాడు. తర్వాత రాజుగారు అడిగారు, యాని కర్మాణి ఏ స్వచ్ఛంద జన్మభి చక్రే కరోతి కర్తావా హరిస్తాని బ్రువంతునః. శ్రీహరి తన ఇచ్చ చేతనే లేదా తన భక్తుల యొక్క ఇచ్చను అనుసరించి
ఈ లోకంలో అవతరించి అనేక కర్మలను చేస్తుంటాడు, చేశాడు, ఇంకా చేస్తూ ఉన్నాడు, భవిష్యత్తులో కూడా చేస్తాడు. అవన్నింటినీ కూడా మాకు చెప్పవలసింది అని అడిగితే అప్పుడు ద్రుమిళుడు అనేటువంటి మహానుభావుడు చెబుతున్నాడు, ఆయన శ్రీహరి యొక్క అనంత గుణములను లెక్కించడం అనేటువంటిది సాధ్యం కాదు. వాళ్ళు అలా లెక్కించాలనుకున్నటువంటి వాడు మందబుద్ధి అయినటువంటి వాడు. భూమి మీద ఉండేటువంటి ధూళికడాలనైనా లెక్క పెట్టవచ్చునేమో, కానీ సకల శక్తులకి నివాస స్థానమైనటువంటి శ్రీహరి గుణములను లెక్కించడం సంభవం కాదు. నారాయణుడు లీల కోసమని జగత్తును సృష్టిస్తాడు. ఆయన పంచభూతములను సృష్టించి వాటితోటి ఈ బ్రహ్మాండ శరీరం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి దానిలో అంశగా తానే ప్రవేశిస్తాడు. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని ఉపనిషత్తు. కాబట్టే ఆయనకి పురుషుడు, విరాట్ పురం యందు ఉండేటువంటి వాడు, అంటే సకల జీవుల యొక్క శరీరంలో ఉండేటువంటి వాడు. నారాయణుడు ఈ జగత్తుని రజోగుణం చేత సృష్టించి, సత్వగుణం చేత పాలించి, తమోగుణం చేత తనలోనే విలీనం చేసుకుంటాడు. దేహం ధరించినటువంటి వారికి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ప్రవృత్తులన్నీ కూడా ఆయన సమష్టి ఇంద్రియ శక్తిలో అంతర్గతంగా ఉంటుంది. ప్రాణుల యొక్క తెలివి ఆయన చైతన్య స్వరూపమే. ప్రాణులకు ఉండేటువంటి దేహశక్తి, ఇంద్రియ శక్తి, చేష్టితములు ఇవన్నీ కూడా ఈ శ్వాస ప్రశ్వాసలు అనేటువంటిది ఆయన ద్వారానే జరుగుతుంది. ఇక తర్వాత ఆ పరబ్రహ్మే సృష్టి సమయంలో రజోగుణం చేత బ్రహ్మదేవుడిగా అయ్యాడు. పాలన విషయంలో సత్వగుణం చేత మహానుభావుడు విష్ణువుగా ఉన్నాడు. తర్వాత వేదవేత్తల్ని, వేదోక్త ధర్మాన్ని నిలబెట్టేటువంటిది ఆ విష్ణువే. ఆ బ్రహ్మమే తమో గుణంతో రుద్రుడిగా ప్రళయం చేస్తాడు. ఈ విధంగా ప్రతికల్పం యందు కూడా ప్రాణుల యొక్క సృష్టి స్థితిలయములు అనేటువంటిది కలుగుతూ ఉంటాయి. ఆరతి అతి పావన పురాణకి ధర్మభక్తి విజ్ఞాన ఖానికి, ఆరతి అతి పావన పురాణకి ధర్మభక్తి విజ్ఞాన ఖానికి, మహాపురాణ భాగవత నిరమల సుఖముఖ విగలిత నిగమ కల్ప ఫల పరమానంద సుధార సమయకల లీలారతి రసరస నిధానికి, కలిమల మదన త్రితాప నివారిణి జన్మ మృత్యుమయ భవభయహారిణి, సేవత సతత సకల సుఖకారిణి, సుమహౌషధి హరిచరిత గానకి, విషయ విలాస విమోహ వినాశిని, విమల విరాగ వివేక వికాసిని, భగవత్తత్వ రహస్య ప్రకాశిని, పరమజ్యోతి పరమాత్మ జ్ఞానికి, పరమహంస మునిమన ఉల్లాసిని, రసిక హృదయ రసరాస విలాసిని, భుక్తి ముక్తిరతి ప్రేమ సుదాసిని, కథ అకించన ప్రేయసు జానకి, ఆరతి అతి పావన పురాణకి ధర్మభక్తి విజ్ఞాన ఖానికి.